అమెరికాలో ఒక దోపిడీ జరిగింది. దుకాణంలోకి ఒక వ్యక్తి తుపాకీతో దూసుకొచ్చాడు. క్యాష్ తీసుకొని పారిపోయాడు. సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. పోలీసులకు ఫిర్యాదు కూడా వెళ్ళింది. బయటకు చూస్తే ఇది సాధారణ క్రైమ్ లా కనిపించింది. కానీ కొంతకాలానికి బయటపడిన నిజం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అది అసలు దోపిడీయే కాదు, ముందే ప్లాన్ చేసిన నాటకం. యూ వీసా కోసం ఈ నకిలీ దోపిడీలను ప్లాన్ చేసినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ కేసులో 11 మంది భారతీయులు ఇప్పుడు వీసా మోసం ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. ఇంతకీ ఈ ఘటన వెనుక ఉన్న అసలు కథేంటి? అమెరికాలో ఇంత చర్చకు కారణమైన యూ వీసా అంటే ఏంటి? యూ వీసా అనేది అమెరికాలో ప్రత్యేక పరిస్థితుల్లో ఇచ్చే ఒక ఇమ్మిగ్రేషన్ వీసా. కొన్ని రకాల నేరాలకు బలైన వ్యక్తులు మానసికంగా లేదా శారీరకంగా నష్టపోయినప్పుడు వారికి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పోలీసుల దర్యాప్తుకు సహకరించిన బాధితులకు ఈ వీసా ఇస్తారు. యూ వీసా పొందిన వారికి అమెరికాలో పనిచేసే అనుమతి కూడా లభిస్తుంది. కొన్నేళ్ల తర్వాత గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే మార్గం కూడా అందులో ఉంటుంది. సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో శాశ్వత నివాస హక్కు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని వాడుకొని కొందరు భారతీయులు ఒక కుట్ర పన్నినట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. దర్యాప్తుల వివరాల ప్రకారం 11 మంది ముందే ప్లాన్ చేసి కన్వీనియన్స్ స్టోర్లలో నకిలీ దోపిడీలను నిర్వహిస్తారు. ఒక వ్యక్తి దొంగలా నటిస్తూ దుకాణంలోకి వచ్చి తుపాకీలా కనిపించే వస్తువుతో బెదిరించి క్యాష్ తీసుకొని పారిపోతాడు. ఆ సమయంలో జరిగిన ఘటన మొత్తం స్టోర్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. దొంగ వెళ్లిపోయిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కొంతసేపు వేచి చూస్తారు. తర్వాత దుకాణ యాజమాని లేదా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేసి తాము దోపిడీకి బలయ్యామని చెబుతారు. ఆ తర్వాత యూ వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో ఈ ఘటనను ఆధారంగా చూపిస్తారు. దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ కుట్రలో పాల్గొన్న వారు బాధితులుగా నటించడానికి నిర్వాహకుడికి డబ్బు కూడా చెల్లించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో స్టోర్లను ఉపయోగించుకునేందుకు యజమానులకు కూడా చెల్లింపులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో జితేంద్ర కుమార్ పటేల్, మహేష్ కుమార్ పటేల్, సంజయ్ కుమార్ పటేల్, దీపికాబెన్ పటేల్, రమేష్ భాయ్ పటేల్, అమితాబెన్ పటేల్, రోనక్ కుమార్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మింకేష్ పటేల్, సోనల్ పటేల్, మిథుల్ పటేల్ అనే 11 మంది భారతీయులు నిందితులుగా గుర్తించారు. వీరిలో కొందరు మాసాచ్యూసెట్స్, కెంటకీ, ఓహియో వంటి రాష్ట్రాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష, 3 సంవత్సరాల పర్యవేక్షణ కాలం, అలాగే $2,05,000 వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే నిందితుల్లో కొందరిని అమెరికాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మరికొందరిని వేర్వేరు రాష్ట్రాలు అరెస్ట్ చేశారు. వారిని తర్వాత బోస్టన్ ఫెడరల్ కోర్టులో విచారణకు హాజరుపరచనున్నారు. ఈ కేసులో దీపికాబెన్ పటేల్ను ఇప్పటికీ భారత్కు డిపోర్ట్ చేసినట్టు అమెరికా న్యాయశాఖ చెబుతోంది. ఈ ఘటన అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మోసం చేయడానికి ఎలా కుట్రలు జరుగుతున్నాయనే విషయాన్ని మరోసారి బయటపెట్టింది. అదే సమయంలో యూ వీసా లాంటి ప్రత్యేక పథకాలు నిజంగా నేరాలకు బలైన బాధితుల కోసం తీసుకొచ్చినవే. అయితే వాటిని దుర్వినియోగం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.